With the establishment of the South Coast Railway, how many total operational railway zones will India have effective June 1st, 2026? దక్షిణ తీర రైల్వే స్థాపనతో జూన్ 1, 2026 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని కార్యాచరణ రైల్వే జోన్లు ఉన్నాయి? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే 17, 18, 19, 21. సో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో జూన్ 1, 2026 నాటికి మొత్తం ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉంటాయి అంటే ఆప్షన్ 3లో ఉన్నటువంటి 19. మరి ఈ యొక్క సౌత్ సెంట్రల్ ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే విశాఖపట్నం. ఇది ఏ రెండింటిని డివైడ్ చేసి ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే సౌత్ సెంట్రల్ రైల్వేని మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వేని ఈ రెండింటిని కూడా డివైడ్ చేసి ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విశాఖపట్నం. దీనిలో 4 డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 డివిజన్స్ వచ్చేసి గుంటకల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. ఈ 4 కూడా ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో 4 డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క టోటల్ 19 ఉన్నాయి కదా, ఈ 19లో కలకత్తా మెట్రో ఏదైతే ఉంటుందో దాని కాకుండా మొత్తం మిగతా 18 కూడా రైల్వే జోన్స్ కలకత్తా మెట్రోని కలిపితే మొత్తం 19. అయితే ఇండియాలో ఫస్ట్ రైల్వే జోన్ ఏంటి అంటే సదరన్ రైల్వే. ఈ సదరన్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై. మరి ఇండియాలో లార్జెస్ట్ రైల్వే జోన్ ఏంటి అంటే ఈ యొక్క నార్దర్న్ రైల్వే. ఈ నార్దర్న్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే న్యూఢిల్లీ. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 19. థ్యాంక్ యూ.